ఎవరి ప్రలోభాలకు లొంగకుండా తాను టీడీపీలోనే కొనసాగుతానని అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చెప్పారు. తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రజలకు టీడీపీ ఎమ్మెల్యేగానే సేవలు చేస్తానని చెప్పారు. పదవులు ప్రలోభాలకు లొంగబోనంటున్న మెచ్చా నాగేశ్వరరావుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికైన అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రస్తుతం మనతో సార్ చెప్పండి, తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది? మీరు తొలిసారిగా ప్రజలు నన్ను ఎన్నికై పంపించినందుకు అసెంబ్లీకి నాకు సంతోషకరంగా ఉంది. ప్రజల కోసం నేను ప్రజలు అవసరాలు అసెంబ్లీలో వినిపిస్తానని సీఎం గారికి వినిపిస్తానని దాని ద్వారాగా నేను నాకు అవకాశం ఇచ్చినందుకు మరి ఎన్టీ రామారావు గారికి, మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి, బాబు గారికి, రమణ గారికి వందనాలు తెలుపుతూ నేను ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళడానికి సంతోషకరంగా వెళ్తున్నా. కాబట్టి నాకు ఎంతోమంది పార్టీ మారమని కొంత వాస్తవానికి ఫోన్లు కానీ నాయకులు కానీ వచ్చారు. నేను పార్టీ మారను, 82 నుంచి టీడీపీలో ఉంటా, పార్టీ మారే సమస్య లేదు అని చెప్పేసి నేను సునిశ్చితంగా తిరస్కరించాను. పార్టీ ద్వారాగా నేను అసెంబ్లీకి వెళ్ళడానికి ఎంతో సంతోషకరంగా ఉందని మీకు అంటే ఎమ్మెల్యే ఎన్నికైన దగ్గర నుంచి కూడా కొన్ని వచ్చిన మీద ప్రచారం జరిగింది. టీఆర్ఎస్లో పోతున్నారు, మీకు ఒక ట్రైకార్డ్ చైర్మన్ పదవి ఇస్తానని కూడా చెప్పారు. లేదు, పదవులకి నాకేం లేదు, పదవులకి అసలు రానని చెప్పాను. ఏ మంత్రి పదవి ఇచ్చినా, పదవులు ఇచ్చినా నాకు అవసరం లేదని చెప్పి. సహచర ఎమ్మెల్యే సండ్ర వెంకట కూడా టీడీపీలో ఉంటారా? సరే, ఆ టీడీపీ ఉన్న దాని వ్యక్తిగత విషయం, ఆ నిర్ణయం నేను చెప్పలేను. ఎట్టి పరిస్థితుల్లో తాను ఏదైతే నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజల కోసం పనిచేస్తానని కూడా మెచ్చా నాగేశ్వరరావు చెప్తున్నారు. రాముతో కలిసి కిరణ్ టీవీ, హైదరాబాద్.